దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఖమ్మం జిల్లా విఎం బంజారాకు సమీపంలో ఉన్న ఒక అటవీ ప్రాంతం చోడవరం అనే గ్రామంలో ఉన్నామండి. ఇది చాలా మారుమూల ప్రాంతం. ఇంత దూరమైన ఏ భారము అనుకోకుండా మరీ నాగరికత కూడా లేనటువంటి ఈ ప్రాంతంలో విద్య పట్ల తనకున్నటువంటి సదాశయంతో ఈ పిల్లలకు చదువు నేర్పించడం, భోజన వసతులు కల్పించడం, వారికి బట్టలు, పుస్తకాలు, దుప్పట్లు పంచుతూ వారిలో చైతన్య స్ఫూర్తిని కలిగిస్తూ వారికి ఇలాంటి సేవలు ఎందుకు చేస్తున్నారు, అసలు దీని వెనుక ఉన్న సదుద్దేశం ఏమిటి, ఇలాంటి పిల్లల పట్ల ఎందుకు మీకు అంత ప్రేమ, విద్య పట్ల ఎందుకు మరీ ఇంత ఆసక్తి? ఎవరికీ పట్టని, మరెవరికీ పుట్టని ఆలోచన మీకెందుకు కలిగిందో వివరిస్తారా? వాడపల్లి సత్యం గారు. దివ్యవాణి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వాడపల్లి సత్యం, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం. ఈరోజు ఈ చౌడవరం గ్రామంలో ఈ ఊరనేది ఒకటి ఉందా అన్నటువంటి మారుమూల ప్రాంతంలో కరోనాకు ముందు మేము కథోలిక కుటుంబం నుంచినటువంటి ఒక వ్యక్తిని. అయితే 2019లో తపోదీక్ష చేపట్టినప్పుడు మనం తినకుండా మానేసినటువంటి ఆహారాన్ని పేదలకు పంచుదామని బయలుదేరితే భిక్షగాళ్లకు, యాచకులకు అక్కడక్కడ దాన ధర్మాలు చేస్తూ ఉంటే నాతో ఒక వ్యక్తి ముఖాముఖిగా వచ్చి, ఇది కూడా దొరకలేనటువంటి మారుమూల గ్రామం ఒకటి ఉందండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మీరు ఏదైనా చేయండి అన్నప్పుడు వెంటనే ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ చూసిన తరువాత ఈ పిల్లలకి ఏదో చేయాలి అని ఒక తలంపు వచ్చింది. ఆ రోజు నుంచి మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం. అయ్యో, తినటానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నారు, వీళ్ళకి నాగరికత అంటే ఏంటో తెలియదు అనే పరిస్థితుల్లో ఏదో ఒకటి చేయాలి అని దైవ ప్రేరణతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఈ పిల్లవాడు చదువుకొని పైకి వస్తే తర్వాత భవిష్యత్తులో ఒక గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు ఇంకొంతమందిని చేరదీస్తాడు, ఇంకొంతమందికి సహాయం చేయగలుగుతాడు అనే ఒక తలంపుతో పిల్లలకి చదువు నేర్పించడం, వాళ్ళకు మోటివేషన్ ఇచ్చి స్కూలుకి పంపించడం, ప్రధానంగా ఆహార సమస్య ఉంది, అందుకని వాళ్ళకి అన్నం పెడుతూ వాళ్ళ ఆకలి తీరుస్తూ, మనం అన్నం పెడితే ఆ రోజు ఆకలి మాత్రమే తీరుద్ది, కానీ ఆ పిల్లవాడికి ఆహారంతో పాటు విద్య కూడా నేర్పించినప్పుడు ఆయనటువంటి ఆహారం వాళ్లే సంపాదించుకుంటారని ఒక తలంపు. భవిష్యత్తులో ఈ పిల్లవాడు, ఈ మట్టిలో ఆడుకునే పిల్లవాడు, ఈ చెట్లమ్మడి తిరిగే ఈ పిల్లలు భావితరాలలో గొప్ప స్థాయికి వెళ్ళగలరు, గొప్ప స్థాయికి వెళ్తారు అనే దృఢ సంకల్పంతో నా చేతనైనంతలో నేను వాళ్ళకి సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నాను. మరి ఇలాంటి సేవలు చేసే చాలామంది ఏదో ఒక సొసైటీ లేదా ఒక ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలా వారి మానవత్వ స్ఫూర్తితో ఎన్నో విధాలుగా సేవలు ఎంతోమందికి అందిస్తుంటారు. మరి మీకు ఏదైనా సొసైటీ ఉందా? ఏదైనా ట్రస్ట్ ద్వారా ఈ సేవ చేస్తున్నారా? ఇదంతా చేయాలంటే ఎంతో కష్టం కదా. ఒక కథోలిక కుటుంబంలో జీవిస్తున్న మీరు, ఒక లే పర్సన్గా మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నారో
మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? నాకంటూ ఏ ఫౌండేషన్ కానీ ఏ ట్రస్ట్ కానీ ఏమీ లేదు. కేవలం మానవతా దృక్పథంతో నా ఫౌండేషన్ దేవుడే, దేవుడి మీదే ఆధారపడి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు వెళుతున్నా. ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్న. పునీత మదర్ తెరీసా గారి మాటల్లో దాన్ని పట్టుకొని నేను కూడా ఏదో చేయాలి అన్నటువంటి సంకల్పంతో ముందుకు వెళుతున్నా. ఏ ఫౌండేషను నాకు అవసరం లేదు, ఏ ట్రస్టు నాకు అవసరం లేదు. దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడి మీద ఆధారపడి ఈ కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకువెళ్తున్నా. ఎవరైనా స్వతహాగా మా బర్త్డే ఉందండి, కొంచెం అన్నం పెట్టండి అంటే ఆ రోజు అన్నదానం పెడతాం. వివాహ వార్షికోత్సవం వచ్చిందండి, మా పేరు మీద అన్నదానం చేయండి అంటే వాళ్ళు చేసి చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నా. అలాగే చాలామంది ఈ కార్యక్రమంలో సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా నేను ఆధారపడేవాడు దేవుడే. దేవుడి మీదే ఆధారపడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నా. నాకు తోచినంతలో నేను స్కూల్లో పనిచేస్తున్న వచ్చినటువంటి శాలరీతో, డ్రైవింగ్ చేస్తున్న వచ్చినటువంటి ఆ డబ్బుతో పిల్లలకు అన్నం పెట్టడమని, బట్టలు ఇవ్వడమని, వాళ్ళకి కావాల్సినటువంటి మెయిన్గా పుస్తకాలు, బుక్స్, స్కూల్ బ్యాగ్స్, అలాంటి మెయిన్ చదువుకోవాలి, వీళ్ళు పైకి రావాలి, భవిష్యత్తులో గొప్ప స్థాయికి పోవాలి. నిజంగా వీళ్ళు చదువుకొని పైకి వస్తే ఏ కలెక్టర్ గానో, ఏ డాక్టర్ గానో, ఏ లాయర్ గానో గొప్ప స్థాయికి వెళ్ళాలనే ఒక ఆశతో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వాళ్ళకి ఎలా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, నాగరికత తెలుసుకోవాలి, ఏది మంచో ఏది చెడో తెలుసుకొని ముందుకు వెళ్ళాలని ఒక సంకల్పంతో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం దేవుడే నా ఫౌండేషన్, దేవుడే నాకు ఆధారం. వాడపల్లి సత్యం గారు విద్యా వికాసం, జీవిత స్ఫూర్తి, ఇటువంటి మంచిని చేసే మీరు అభినందనీయులు. ముఖ్యంగా ఇలాంటి సేవ చేస్తున్నప్పుడు మరి ఎన్నో ఆర్థిక రకమైన సమస్యలు కూడా వస్తుంటాయి. ఇవన్నీ అధిగమించడానికి దేవుడే నా శక్తి అని మీరంటున్నారు. అది అక్షరాల సత్యమే. కానీ దేవుడే మనుషుల రూపంలో తన కృప ద్వారా ఎన్నో అద్భుతాలు కూడా చేస్తారు. ఇంత మారుమూల గ్రామంలో ప్రతిరోజు ఉదయం వచ్చి వారికి అన్నీ సపర్యలు చేస్తూ ఇలాంటి పిల్లలకు సేవలు అందిస్తున్నారు. ఇటువంటి సేవలు చేయడానికి అసలు మీ సంకల్ప బలం ఏమిటో వివరిస్తారా? చిన్నప్పటి నుంచి కూడా ఎవరికో సహాయం చేయాలి, సహాయ కార్యక్రమాలలో పాలు పంచుకోవాలి. స్కూల్ స్థాయిలో సహాయం చేయగలిగాం, కాలేజీ స్థాయిలో కూడా సహాయం చేయగలిగాం. అయితే ఈనాటి రోజులు ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆస్తిపాస్తులు ఉన్నాయి, కోట్లాధిపతులు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు. కానీ తోటి వారికి సహాయం చేయాలంటే ముందుకొచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. మరి అలాంటి రోజుల్లో కూడా పిల్లలకు ఆహారాన్ని అందించాలన్నా, బట్టలు కుట్టించాలన్నా, వారికి నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్స్, అప్పుడప్పుడు మెడికల్ క్యాంపులు ఎట్లాంటివి పెట్టాలంటే నిజంగా ఎంతో ప్రయాసపడినటువంటి కార్యక్రమం ఇది. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడి మీద భారం వేసి, ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక వ్యక్తి దెబ్బ తగిలి దారిన పడిపోతే ఆ దారిన పడిపోయినటువంటి వ్యక్తిని ఒక అతను చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అదే దారిలో ఇంకా వెళ్తున్నటువంటి బాటసారి కూడా ఆ వ్యక్తిని చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇట్లా చాలామంది ఆ దారిలో చూసి ఆ కింద పడినటువంటి వ్యక్తిని లేపటానికి కానీ, ఆయనకి ఏదో చేయడానికి కానీ ఏ ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేయలేదు. కానీ ఒక మంచి సమరీయుడు ఆ దారిలో వెళుతూ ఆ కింద పడినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి లేవదీసి ఏం దెబ్బలు తగిలిని, ఏమైందని మంచి చెడు తెలుసుకొని హాస్పిటల్లో చేర్పించి దానికి తగినటువంటి ఖర్చు ఆయన దగ్గర ఉన్నదే హాస్పిటల్లో కట్టి, ఇంకా ఏదైనా అవసరమైతే నేను చేయగలుగుతానని అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో, ఆ సిబ్బందితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిజంగా బైబిల్ గ్రంథంలో ఈ సంఘటన ఎంతో నన్ను బాగా ఆకట్టుకుంది. ఎవరికన్నా యాక్సిడెంట్ అయితే మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే అదేమన్నా మన మీద పడిద్దని భయం కూడా ఉంది, లేకపోతే ఏదైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చిద్దా అనే ఆందోళన కూడా ఉంది.
కానీ దేవుడి మీద భారం వేసి ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాలలో నాకున్న దాంట్లో ఈ కార్యక్రమం చేయడానికి సరిపోనప్పుడు మా కుటుంబం నుంచి కూడా కొంత తీసుకొని, స్నేహితుల దగ్గర కూడా మంచి మనసు కలిగినటువంటి స్నేహితులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత తీసుకొని ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్థులై ఉన్నారు. ఈ పిల్లలు ఈ కష్టం నుంచి పైకి రావాలి, మట్టిలో మాణిక్యాలుగా ఉండాలి. ఒక చిన్న విత్తనం భూమిలో పడి ఏ విధంగా పైకొచ్చిద్దో ఈ పిల్లలందరూ కూడా ఈ మట్టి నుండి పైకొచ్చి భావితరాలలో గొప్ప వృక్షంగా, గొప్ప ఫలాలిచ్చే వృక్షంగా ఎదగాలని ఆశతో, ఆ తలంపుతో త్యాగం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నా. కాబట్టి ఈ బృహత్తరమైనటువంటి పనిని దేవుడి మీద భారం వేసి ముందుకు తీసుకువెళ్తున్నా. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఆ పిల్లలలో అప్పుడప్పుడు వాళ్ళకి ఆటలు ఆడిస్తూ, వాళ్ళకి గేమ్స్ ఆడిస్తూ, వాళ్ళకి కావలసినటువంటి వాలీబాల్ కానీ, షటిల్ కానీ, క్రికెట్ కానీ వాళ్ళ టాలెంట్ బయటికి తీయడానికి అప్పుడప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెడుతూ, ఈరోజు చాలామంది పిల్లలు జ్వరంతో బాధపడుతూ ఉన్నారు, బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా అప్పుడప్పుడు మెడికల్ క్యాంప్ పెట్టి ఈ పిల్లలకి ఏదో చేయాలి, మనం దారి చూపిస్తే వాళ్ళు నడుస్తారు, అదే సంకల్పం. ఒక పిల్లవాడు చేపలు పట్టడం బాగా తెలుసు, ఇంకొక పిల్లవాడికి చేపలు పట్టడం రాదు. వీడికి పట్టడం వచ్చు కాబట్టి వాడి ఆహారాన్ని వాడు సంపాదించుకుంటున్నాడు, వీడికి రాదు కాబట్టి వాడి మీద ఆధారపడితే ఒకరోజు 2 చేపలు ఇచ్చాడు, ఆకలి తీర్చుకున్నాడు. రెండో రోజు వెళ్ళాడు, ఆకలి తీర్చుకున్నాడు. మూడో రోజు ఈ పిల్లవాడు ఆలోచించాడు వీడి గురించి, వీడికి చేపలు పట్టడం రాదు, భవిష్యత్తులో ముందడుగు వేయటం రాదు, నేను ఏదో ఒకటి చేయాలనే తలంపుతో వాడేం చేశాడు, ఈ పిల్లవాడిని పిలిచి ఒక కర్ర తెచ్చుకోమన్నాడు, ఒక తాడు తెచ్చుకోమన్నాడు, ముళ్ళు కట్టుకోమన్నాడు, కట్టేశాడు, నా పక్కన కూర్చోమన్నాడు, లోపల ఏమన్నాడు వేశాడు, వాడి చేప వాడే పట్టుకోగలిగాడు. చూసారా, ఇది మనం పిల్లవాడికి ఒక దారి చూపిస్తే వాడు భవిష్యత్తును వాడే నిర్మించుకుంటాడు. దేవుడు నేర్పిస్తున్నది కూడా ఇదే. ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టండి, నీ దగ్గర 2 అంగీలుంటే 1 అంగీ లేని వాళ్ళకి ఇవ్వండి, త్రాగడానికి నీరు లేదా దాహం తీర్చే ప్రయత్నం చేయండి. మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఈ పిల్లలలో దైవత్వాన్ని చూసుకుంటూ ఈ బృహత్తర కార్యక్రమాన్ని దేవుని మీద ఆధారపడి ముందుకు తీసుకువెళ్తున్నాను. నా పేరు కవాస్ సతీష్, కేడబ్ల్యూ సోడవరం, పెనుబల్లి మండలం. ఈ అన్నయ్య 5-6 సంవత్సరాల నుండి మా పిల్లలకి భోజనం పెడుతున్నారు. భోజనం తప్ప బుక్స్, పలకలు, బ్యాగులు, బట్టలు అన్నీ పెడుతున్నారు పిల్లల కోసం. ప్రతి సండే వచ్చి మా పిల్లలకి మంచిగా ఫుడ్తో సహా మంచి సహకారాలు ఇస్తున్నారు. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చూడండి, నాకు తెలిసి చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేదా మానసిక వికలాంగులకు లేదా మరి ఏదైనా ఇతర మానవత్వ స్ఫూర్తి గల సేవలను ఇతరులకు రకరకాల స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా మానవత్వ స్ఫూర్తితో నిండిన సేవలు అందిస్తుంటారు. మరి మీరెందుకు కేవలం విద్య పట్ల ఇంత ఇంట్రెస్ట్గా బాల్య దశలో ఉన్న ఈ పసిపిల్లలకు, నిరుపేద పిల్లలకు
విద్య అనే పునాది వేసి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేస్తూ విద్య పట్ల ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నారో చెప్తారా? ఆకలైన వాళ్ళకి అన్నం పెడితే ఆ ఒక్కరోజు ఆకలి మాత్రమే తీరుతుంది. ఇదే పిల్లవాడిని, ఇదే పిల్లలను మనం చదివించి చదువుకుంటే మనం ఏ స్థాయికి వెళ్ళగలం అనే ఒక బీజాన్ని వారిలో నాటినప్పుడు వాళ్ళకు చదువు పట్ల ఒక అవగాహన వస్తుంది. ఈ పిల్లలు 2-3 కిలోమీటర్లు వెళ్ళి మిగతా పిల్లలతో కలిసి కూర్చున్నప్పుడు వాళ్ళకి నాగరికత అంటే ఏంటి, ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి అని వాళ్ళు నేర్చుకుంటున్నారు. చెప్పాగా, ఆ ఒక్కరోజు ఆకలి తీర్చడం కాదు నా ఉద్దేశం, వాళ్ళు చదువుకొని పైకి రావాలి. ఈనాడు మనం చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, గొప్ప గొప్ప వాళ్ళ గురించి చదువుకుంటూ ఉంటాం, గొప్ప గొప్ప వాళ్ళను మనం చూస్తూ ఉంటాం. నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అని ఒక తలంపు వీళ్ళల్లో నాటినప్పుడు తప్పకుండా వాళ్ళు ఆ స్థాయికి వెళతారు అనే ఒక సంకల్పం. కింద పడిన వాడికి చేయి అందించడమే ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఓల్డేజ్ హోమ్లో ఉంటారు, మెంటల్లీ డిజేబుల్డ్ ఉంటారు, అది కాదు. ఈ పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు, చదువుకుంటున్నారు. వీళ్ళ భవిష్యత్తుకి మనం పునాది వేయగలిగితే వాళ్ళ రూటు, వాళ్ళ జీవితం వాళ్ళు నిర్మించుకుంటారు. తెలియదు, దేవుడు అనుగ్రహిస్తే వీళ్ళు ఏ స్థాయికి వెళతారో మనమే ఊహించలేం. ఒక పిల్లవాడు పైకొచ్చినా దానిని మించినటువంటి సంతృప్తి. నేను కూడా స్కూల్లో పనిచేస్తున్నాను. మరి ఆ పిల్లవాడు భవిష్యత్తు ఏంటో, ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటో, వీడు ఏ విధంగా ముందుకు వెళ్ళగలడు అని మనం గ్రహించి ఆ పిల్లవాడికి తగినటువంటి శిక్షణ ఈ స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీల్లో, దాని తర్వాత హాస్టల్లో పెట్టినప్పుడు వాడు భవిష్యత్తు గురించి వాడు ఆలోచన చేస్తాడు. అప్పుడు సక్రమంగా ఒక ఉన్నతమైనటువంటి అడుగు వేయాలి. జీవితం అంటే ఇదే కాదు, ఇంకా భవిష్యత్తు చాలా ఉంది అని చెప్పి ఈ పోటీ ప్రపంచంలో తాను కూడా పోటీ పడి ముందుకు వచ్చి ఒక గొప్ప స్థాయికి వెళ్తాడనే ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నా. వాళ్ళు చదువుకోవాలి, చదువుకోవటానికి బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ ఏది అవసరమైనా అది సమకూర్చే ప్రయత్నం ఎంత కష్టమైనా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది బృహత్తరమైనటువంటి కార్యక్రమం. పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు ఇది కాదు ఇంకా ఉంది అని వాళ్ళు గ్రహించగలగాలి. వాళ్ళ జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్ళాలి, తోటి వారిని కూడా ముందుకు నడిపించాలి అని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. ఏమండి వాడపల్లి సత్యం గారు, మీరు కథోలిక విశ్వాస జీవితంలో కూడా ఖమ్మం ప్రాంతంలో మీకు మంచి గుర్తింపు ఉంది. కరిస్మాటిక్ సువార్త సభల్లో కూడా దేవుని వాక్కును బోధిస్తుంటారు. ఈ వ్యక్తిత్వం ఉన్న మీరు ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ పిల్లలకు ఇంత టైం వెచ్చించి వారికి ఒక బంగారు భవిష్యత్తును కాంక్షిస్తూ వారి జీవితంలో వెలుగు నింపాలనే ఆశయం నిజంగా సాహసమేనండి. అసలు ఈ సేవకు అంకురార్పణ ఎలా కలిగింది? మన దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? వెలిగే దీపమే మరికొన్ని దీపాలను వెలిగించగలుగుతుంది. మదర్ తెరీసా గారు పలికినటువంటి చక్కని మాట. నేను కూడా ఎంఎస్సి బిఎడ్ చదువుకున్నా, నాతో పాటు కొంతమందిని పైకి తీసుకురావాలని ఒక ఉద్దేశం. అదేవిధంగా నేను ఒక కథోలిక కుటుంబానికి చెందినవాడను. దేవుడు వాక్యాభిషేక వరాన్ని ఇచ్చాడు. అప్పుడప్పుడు పరిచర్యకు వెళుతూ ఉన్నా, చాలామంది గురువులు ఆహ్వానిస్తూ ఉన్నారు, పరిచర్య కూడా సేవ చేస్తూ ఉన్నా, కరిస్మాటిక్ ప్రార్థనా కోటాలు నడిపిస్తూ ఉన్నా. దేవుని యొక్క అనుగ్రహం, ముఖ్యంగా వాక్యాభిషేక వరాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుడిచ్చినటువంటి ప్రేరణతో అటు పరిచర్య చేస్తూ, ఇందాక చెప్పాను కదా, మానవ సేవే మాధవ సేవ అని ఒక సంకల్పంతో ఇలాంటి సహాయ కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు వెళుతున్నా. దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తూ, దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ఈ పిల్లల్ని ఒక దత్తత తీసుకున్నట్లుగా తీసుకొని వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించడం, పరిశుభ్రత నేర్పించడం, చదువు చెప్పించడం, ఆకలి తీర్చడం, వాళ్ళ అవసరాలు తీర్చడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నా. దేవుడిచ్చినటువంటి సంకల్పమే, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, దేవుడే మనకు దిక్కు, ఏమీ లేని వారికి ఆయనే దిక్కు అన్నట్లుగా
దేవుని మీద ఆధారపడితే అన్నీ సాధ్యమే అని నమ్మి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు వెళుతున్నా. అటు సువార్తలో ఇటు ఈ యొక్క పిల్లలకు సహాయ కార్యక్రమాలు చేయడంలో ముందడుగు వేసి మదర్ తెరిసా గారి యొక్క ఆదర్శంతో ఆ దేవుని యొక్క ప్రోద్బలంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నాం. ఈ ఊరు అసలు ఉన్నదా అని చాలా మందికి డౌట్, అనుమానంగా ఉంది. ఎందుకంటే మారుమూల ప్రాంతం. ఈ ఊరు పరిస్థితులు చూస్తే ఇదిగో చిన్న చిన్న గుడిసెళ్ళల్లో నివసించేవాళ్ళు, పిల్లలు అయితే చెట్లమ్మటే పొట్లమ్మటే తిరుగుతూ ఉంటారు. ఇక్కడికి రావాలంటే ఒక యుద్ధం చేయడమే. వర్షం పడింది అంటే ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్యాంటు పైకి మడుచుకొని నెత్తి మీద గిన్నెలు పెట్టుకొని వాళ్ళకి ఆహారం తీసుకొచ్చి వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం, కొన్ని సందర్భాలలో ఎక్కడే వంట చేసి ఆ పిల్లలకు వండి పెట్టినటువంటి సందర్భాలు, ఇంకా కొన్ని సందర్భాలలో వర్షం ఆగేంత వరకు ఇక్కడే ఉండడం. ఈ మధ్య ఆటో వేసుకొని వస్తే ఆటో దిగబడితే అందరూ ఒకసారిగా నెడితే ఆటో నుంచి బయటికి రాగలిగాం, ఆ బురద నుంచి బయటికి రాగలిగాం. ఈ ఊరికి రావాలంటే ఎంత కష్టమైనటువంటి పరిస్థితి దేవుడు చూపించాడు. ఈ పిల్లల జీవితాలలో వెలుగు నింపాలి, ఈ పిల్లల జీవితాలలో ఆనందాలు నింపాలి, వాళ్ళ భవిష్యత్తుకు పునాది వేయాలి, బంగారు భవిష్యత్తుకు పునాది వేయాలి అని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. మీరు చేస్తున్నటువంటి ఈ సేవను చూస్తుంటే వాడపల్లి సత్యం గారు నిజంగా మీలో ఒక మంచి సమరయుడు కనిపిస్తున్నాడు. సరేనండి, మీరు చేస్తున్న ఈ సేవలు ప్రశంసనీయమే. ముఖ్యంగా విద్య వికాసం పట్ల మీకున్న కృషి, ప్రోత్సాహం అభినందించగలిగిందే. ఇలాంటి మీ మంచి సహృదయంతో ఎంతోమంది పేద పిల్లలకు విద్య ద్వారా వారి భవిష్యత్తుకు మీరు ఒక బంగారు బాటలు వేస్తున్నారు. అటువంటి సహృదయం, మానవత్వం కలిగిన మీరు మన దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, సమాజానికి ఇచ్చే సందేశం. దివ్యవాణి ప్రేక్షకులకు, సమాజానికి సందేశం ఇచ్చేంత గొప్పవాడిని కాదు. అయినా సరే మనం ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఆ సెల్ ఫోన్ మాయలో పడి, చెడు అలవాట్ల మాయలలో పడి, డ్రగ్స్కి బానిసలై తమ జీవితాలు పాడు చేసుకున్నటువంటి పిల్లలు, యువకులు ఎంతోమంది ఉన్నారు. నిజంగా దేవుడు వారికి భవిష్యత్తునిచ్చాడు, కానీ చేతులారా వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. అది కాదు, బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఏ ఒక్కళ్ళు కూడా నాశనం అవ్వడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కళ్ళు మారాలి, చెడు నుంచి మంచికి రావాలి, చీకటి నుండి వెలుగుకి రావాలి, మరణము నుండి జీవములోనికి రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఇదిగో, నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడటానికి, పరామర్శించడానికి రాలేదే? ఆకలైనప్పుడు ఒక ముద్ద అన్నం కూడా పెట్టలేదే? దాహంతో ఉన్నప్పుడు నా దాహాన్ని కూడా తీర్చలేదే అని అడుగుతూ ఉన్నాడు. నిజంగా ఈ కార్యక్రమాలు ఎవరు చేయలేకపోతున్నారు. కేవలం డబ్బుంటేనే ఈ కార్యక్రమాలు చేయగలం అనేది అపోహ. మరలా చెప్తున్న మదర్ తెరిసా గారు పలికినట్లు, సహాయం చేయడానికి కావాల్సింది డబ్బు కాదు, మంచి మనసు. అందుకని మనకు చేతనైనంతలో ఒక మంచి మాట చెప్పినా వాళ్ళ జీవితాన్ని మార్చగలం మనం. అందుకని మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవద్దు. దేవుని వైపు చూద్దాం. బైబిల్ చదవటంలో కానీ, ప్రార్థనా కార్యక్రమాలలో పాలు పంచుకోవడం కానీ, సహాయ కార్యక్రమాలలో పాలు పంచుకోవడం కానీ మనం చేసినప్పుడు నిజంగా బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. అవసరాలలో ఉన్నటువంటి వ్యక్తిని ఆదుకున్నప్పుడు వచ్చే పుణ్యం మన సొంత చెల్లి అన్నలు కూడా చేయలేరంట. అంత పుణ్యం వచ్చిద్దంట మన సహాయ కార్యక్రమాలు చేసినప్పుడు. తోబుట్టువుల కంటే మిన్నగా మనం చేసినటువంటి సహాయం, మనం చేసినటువంటి పుణ్యకార్యం మన వెంట నడుస్తూ ఉంది, మనకంటే ముందుగా నడుస్తూ ఉంది. కాబట్టి తమ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు ఏ ఒక్కళ్ళు కూడా.
ఆ సెల్ ఫోన్ మాయలో పడి చెడు వ్యసనాలలోకి పోయి నాశనం చేసుకుంటున్నారు. అన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఈ పిల్లలు ఇలా కాకూడదని వీళ్ళల్లో ఇదిగో మంచి చెడు తెలియజేస్తూ చదువు నేర్పిస్తూ ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేపట్టింది దీనికోసమే. కాబట్టి మీ చేతనైనంతలో మీరు కూడా ఇరుగు పొరుగు వారితో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీ చేతనైనంతలో సహాయం చేస్తూ ముందుకు వెళ్ళాలి. దేవుడు కోరుకునేది కూడా ఇదే. ఇవన్నీ నాకు చేయలేదే, చేశారనుకో నిజమైనటువంటి దేవుని బిడ్డలు. ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్న. సహాయం చేయాలి, ఆకలి తీర్చాలి, అవసరాల్లో ఉన్న వారిని ఆదుకోవాలి అని చెప్పి దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సహాయ కార్యక్రమాలు దివ్యవాణి టీవీ గుడ్ సమారిటన్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు సమాజానికి పరిచయం చేస్తున్నందుకు నిజంగా దివ్యవాణి టీవీ వారికి ఎంతో రుణపడి ఉన్నా. దివ్యవాణి టీవీ వారికి, యాజమాన్యానికి, ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. చూశారు కదండి, వాడపల్లి సత్యం గారు చేస్తున్నటువంటి ఎంతో మానవత్వంతో కూడిన సేవ చాలా గొప్పది. విద్య పట్ల వారికి ఉన్నటువంటి ఆశయం కూడా నిజంగా ఎంతో విలువగలది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు వారు చేస్తున్న కృషి, పట్టుదల ఎటువంటిదో మనం తెలుసుకున్నాం. వచ్చే వారం అటువంటి స్ఫూర్తిదాయకమైన విశిష్ట సేవా స్ఫూర్తితో సమాజానికి తమదైన బాధ్యతతో సేవలు అందిస్తున్న మరో మంచి సమరీనితో గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.